హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజన్ సర్వేయర్ని. ఈరోజు విషయం ఏంటంటే లైసెన్స్ సర్వేయర్ల గురించి అసలు నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. ఈ విషయం ఏంటంటే 5,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుంటామని అంటున్నారు. కొంతమందికి అపోహాలు ఉన్నాయి. ఇప్పుడు నాకైతే చాలామంది ఫోన్లు చేసి ఏమంటున్నారు అంటే శాలరీస్ ఏమైనా ఉంటుందా అని చెప్పి అంటున్నారు. శాలరీస్ ఉంటుందా లేదా అనేది గవర్నమెంట్ ఇంకా డిక్లేర్ కాలేదు. కాకపోతే గవర్నమెంట్ ఏమంటుందంటే 25,000 నుంచి 30,000 మధ్యలో ఒక లైసెన్స్ సర్వేయరు సంపాదించుకోవచ్చు అతనికి అని చెప్పి అంటున్నది. కర్ణాటక తరహాలో మనకి ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెడుతున్నాము, అలా రిక్రూట్ చేస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ ఇక్కడ చెప్తుంది. కర్ణాటకలో ఎలా అంటే వాళ్ళకు ఒక విలేజ్కి కానీ లేకపోతే ఒక మండలానికి 4-5 తీసుకొని వాళ్ళకు కమిషన్ బేసా ఏందనేది మనకు కూడా ఎంత ఐడియా లేదు, కాబట్టి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. అదే పద్ధతిలో మనకి ఇక్కడ లైసెన్స్ సర్వేయర్ల గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను. అయితే ఇది ఏంది అని అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో 60% మార్కులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వినండి, ఇంటర్మీడియట్ ఎంపీసీలో 60% మ్యాథ్స్ ఉండాలి, టోటల్ 60% కాదు. వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి 6 months కోర్స్ ఏదైనా ల్యాండ్ సర్వేయింగ్ గురించి కానీ కన్స్ట్రక్షన్ గురించి కానీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 6 month కోర్సు, 4 months కోర్సు. ఇంకోటి న్యాక్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఐటీఐ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్, ఎంటెక్ సివిల్ వీళ్ళు చేసిన వాళ్ళకు కూడా ఇది ఎలిజిబులే, కాబట్టి వీళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ చెయ్యని వాళ్ళు ఉంటే కనుక చేసేసుకోండి. రేపే కదా 17th లాస్ట్ డేటు, ఎవరు మిస్ చేసుకోకండి. ఇది నిరుద్యోగులకు మాత్రం చాలా బెస్ట్ అని చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.